తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న పేదలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇందిరమ్మ ఇళ్లపై ఇప్పటికే కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్‌ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అయితే ఈ ఫ్లాట్‌లు ఎక్కడ కేటాయిస్తారు? ఎవరికి కేటాయిస్తారు? ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? అనే దాని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. హైదరాబాద్‌లో పేదలకు సొంతింటి కలను నిర్మించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వేగవంతం చేసింది. ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ఆగస్టు వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే కల్పించింది. ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు దగ్గరలోని మీ సేవా కేంద్రాలకు లేదా వాట్సాప్ సేవ ద్వారా అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ సేవ ద్వారా మనం ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. అక్కడ నుంచి మీరు ఈ వీడియో అయితే చూడండి. దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు వచ్చేసి రూ. 100 అయితే ఉంటుంది. 10,000 అయితే రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. తొలి దశలో 7,680 ఫ్లాట్లను నిర్మించనున్నారు. ఈ నిర్మాణం 17 నియోజకవర్గాల్లో అయితే చేపట్టనున్నారు. ప్రతి ఫ్లాట్ విస్తీర్ణం వచ్చేసరికి 528 చదరపు గజాలు ఉంటుంది. అందులో 400 చదరపు అడుగులు కార్పొరేట్ ఏరియా కిందకి వస్తుంది. ప్రభుత్వ భూములపైనే ఈ ఇళ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గరే లబ్ధిదారులకు అందించనున్నారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి సుమారుగా 11 లక్షల వరకు అయితే ఖర్చు చేయనున్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు సబ్సిడీగా అందిస్తుంది. మిగిలిన 6 లక్షలు లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నగరంలోని ఖరీదైన భూములను ఉచితంగా కేటాయిస్తుంది. దీనివల్ల లబ్ధిదారులకు మంచి ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకునే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం ఖైరతాబాద్, నాంపల్లి, అంబర్పేట్, కూకట్పల్లి, మేడ్చల్, సనత్ నగర్, సికింద్రాబాద్, మలక్పేట, రాజేంద్రనగర్, మహేశ్వరం, షేర్లింగంపల్లి, మల్కాజ్గిరి, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో జీవించాలంటే సొంత ఇల్లు ఖచ్చితంగా ఉండాలని అన్నారు. నిర్మాణ వ్యయాలు భారీగా పెరగడంతో పేదలు ఇల్లు కట్టుకోవడానికి కష్టంగా మారింది. అందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. గతంలో నగరానికి దూరంగా నిర్మించిన ఇళ్ల వల్ల ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఇప్పటికే నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇల్లు కట్టడం వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తారు అనేది ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో సొంతిల్లు కోసం ఎదురు చూస్తున్నటువంటి వేలాది కుటుంబాలకు ఇది ఒక కీలక పరిణామంగా చెప్పవచ్చు. మీరు ఈ పథకానికి అప్లైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి. దరఖాస్తు గడువు ముగిసేలోపు మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళడం లేదంటే వాట్సాప్ ద్వారా అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఈరోజు ఈ వీడియో. మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని విజిట్ చేయడంతో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.